అండి మీకు ప్యానల్లో ఉన్న మిత్రులు పెద్దలందరూ కూడా నమస్కారం. అంటే ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేసిన వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా, అధికారులైనా, అనధికారులైనా, రాజకీయ నాయకులైనా ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ జరగాలి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో దరిదాపు 70 నుంచి 80% దాకా ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ అవినీతి కోపంలో కూరుకుపోయారు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన ఐపీఎస్లు ఐఏఎస్ లాగా మారిపోయి ఐఏఎస్ని వెంట వాళ్ళకి వెళ్ళిపోయారు. అసలు ఉమ్, పెద్ద క్రైమ్ చేస్తున్న వ్యక్తి చీఫ్ సెక్రటరీ. ఉమ్, ఆయన నేతృత్వంలోనే ఐఏఎస్లు ఐపీఎస్లు ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తారు. ఉమ్, ఆయన్ని మనం ఇంకొక శాఖ ఇచ్చేసి, లేకపోతే ప్రింటింగ్ స్టేషనరీ ఇచ్చేసి, ఆయన ఎప్పుడైతే రిలీవ్ కావడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందో ఆ రోజే ఒక రకంగా వీళ్ళు రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. ఓ మాగ్గాడు పెద్దగా లేదు కదా, పనిష్మెంట్ ఉంటుంది కదా. కాబట్టి ఖచ్చితంగా జవహర్ రెడ్డి గారిని ఆయన మీద అసైన్డ్ చట్టం దుర్వినియోగం చేశాడని, లేకపోతే దళితుల భూముల్ని లాక్కొని ఆయన కొనుక్కున్నాడని వాళ్ళ పిల్లల మీద అన్ని ఆరోపణలు వచ్చాయి. వాటన్నిటి మీద కూడా ఆయన ముందు సస్పెండ్ చేసి విచారణ జరపాలి. ఆయనకి ఏదో పోస్టింగ్ ఇచ్చి పంపించాల్సిన అవసరం లేదు. గతంలో ఏ కారణాలు కూడా ప్రాపర్ గా చూపించకుండా మరి వెంకటేశ్వరరావు గారిని, ఇంటెలిజెన్స్ చీఫ్ ని 5 ఏళ్ల పాటు అజ్ఞాతంలోనో లేకపోతే వాళ్ళని ఆయన గాల్లో పెట్టారు. మరి వీళ్ళకి పోస్టింగ్ ఇచ్చి ఎందుకు నజరానాలు చేయాలో, లేకపోతే వాళ్ళు ఎందుకు పోస్టింగ్లు ఇచ్చి పంపించాలో దగ్గర ప్రజల్లో అనేక చర్చలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీని ఆయన్ని సస్పెండ్ చేసి విచారణ జరపాలి. సస్పెన్షన్ అంటే ఈ రోజు బయటకు వచ్చేసాడు కాబట్టి ఆయన మీద కేసులు పెట్టాలి. అదేవిధంగా డీజీపీ రాజేంద్ర రెడ్డి గారు ఆయన కూడా అదే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ రావణ కాష్టం కావడానికి రాజేంద్రనాథ్ రెడ్డి ఒక కారణం. అంటే మీకు ఐఏఎస్ ఐపీఎస్ పోస్టులు ఇచ్చింది, డీజీపీ పోస్టులు ఇచ్చింది, చీఫ్ సెక్రటరీ పోస్టులు ఇచ్చింది మరి ప్రజల హక్కులు హరించడం కోసమా? రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తారు. ముఖ్యమంత్రి ఒకవేళ మీకు తప్పుడు సంఖ్య తెలిస్తే మీకు బిజినెస్ రూల్స్ ఉన్నాయి, ఇది కరెక్ట్ గా సార్, ఇది చేయలేము, ఇది ప్రాబ్లం వస్తుంది, తర్వాత మాకు చుట్టుకుంది చెప్పాలి. చెబితే ఏ ముఖ్యమంత్రి కూడా దాన్ని కాదనరు. కాకపోతే కన్విన్స్ చేయకపోతే, కన్విన్స్ చేస్తే, ఆయన కన్విన్స్ కాకపోతే మీకు శాఖ మారుతుంది. శాఖ మారితే మాత్రం ఏముంది, ఐఏఎస్లకైనా ఐపీఎస్లకైనా మీకు ఎక్కడ దగ్గర జాబ్ ఉంటుంది. మీ పోస్ట్ ఎవరు తీసేయలేదు. భారత ప్రధానమంత్రి కూడా ఇమీడియట్ గా మీ పోస్టులను తీసేయాలి. మీ నిజాయితీగా ఉంటే చాలు. కాబట్టి ఈ రోజు ప్రవీణ్ ప్రకాష్ ఆయన కూడా బీఆర్సీ తీసుకోవడం కాదు, నేరుగా ఎక్కడికైనా చర్చలు కూడా జైలు ఉంటే ఆ జైల్లో వీళ్ళందరికీ కూడా బెర్తలు ఖరారు చేయాలి. ఖరారు చేయాలంటే వాళ్ళ హయాంలో టీచర్ల పట్ల వాళ్ళ అమానుష్యంగా వ్యవహరించడం, విద్యార్థుల పట్ల వ్యవహరించడం, విద్యార్థులు అందాల్సిన చిక్కీలో గుడ్లో వీటన్నిటి మీద కూడా అధికారులు వినియోగం చేయడం, మొత్త సత్యనారాయణ అవినీతి సామ్రాజ్యానికి ప్రవీణ్ ప్రకాష్ ఒక ఆద్యుడిగా, ఏంటంటే 7 సంవత్సరాల సర్వీస్ ఉన్న విఆర్ఎస్ తీసుకుంటున్నారంటే ఇంకా అవసరం లేదు, సరిపడా డబ్బులు ఉన్నాయన్నా, లేదంటే 2-3 తరాలకి ఇంకా చాలు మాకు అన్న ఉద్దేశంతో ఉన్నారన్నా? ఎందుకంటే మీరు చెప్తుంటే చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు సుజాత గారు చెప్పినట్లుగా విద్యా కానుకల దగ్గర నుంచి, చిక్కీల దగ్గర నుంచి, కోడిగుడ్ల దగ్గర నుంచి ఇటువంటి చాలా అంశాల్లో అవినీతి జరిగిందనేది చెప్తా ఉన్నారు కదా. అదేనండి, ఇప్పుడు ముఖ్యమంత్రి అవినీతి పరుడైనప్పుడు ఆయన కింద పనిచేసే ఐఏఎస్లు అవినీతులు, ఐపీఎస్లు అవినీతి కాకుండా ఎలా పోతారు? ఇప్పుడు వీళ్ళ కింద సర్వీస్ ఉన్నా మేము బయటికి వెళ్తామంటే అర్థం ఏంటంటే వాళ్ళు తప్పు చేశారు. శ్రీలక్ష్మి కంటే కూడా 100 టైమ్స్ తప్పు చేసిన ఐఏఎస్లు ఐపీఎస్లు ఇక్కడ ఉన్నారు, చీఫ్ సెక్రటరీ సహా. వాళ్ళందరినీ ఉదాసీనంగా వ్యవహరిస్తే మాత్రం రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసినా చేయకపోయినా రేపు రెండో రోజు ఇంకొక అధికారి ప్రజల ప్రయోజనాన్ని పడంగా పెట్టే విషయంలో ఆలోచించాలి. మేము చంద్రబాబు నాయుడు గారు కూడా జీహూచర్ అనమని చెప్పడం లేదు, ఎవరికి కూడా అనాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే సలహాలు తీసుకోవాలి, సూచనలు ఇవ్వాలి, చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయన సీనియర్ కాబట్టి ఆయనకి ఈ ఐఏఎస్లు ఐపీఎస్ని ఈ స్థాయిలో ఉపయోగించుకోవడానికి ఎక్కడ